హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 19 జనవరి డైలీ కరెంట్ అఫైర్స్. మొత్తం ఈరోజు 13 ఆర్టికల్స్ తెలంగాణ కోసము 2 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే ఎకనామిక్ కిందికి వస్తుంది. ప్రపంచంలో వరుసగా 5వసారి లార్జెస్ట్ డెరివేటివ్ ఎక్స్చేంజ్గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రికార్డు సృష్టించింది. సో వరుసగా 5వసారి ఈ డెరివేటివ్ ఎక్స్చేంజ్ లోపల నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అగ్రస్థానం ఆక్రమించింది. సో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈ రిపోర్ట్ ఇస్తుంది. సో వాట్ ఈస్ ద డెరివేటివ్ అంటే ఈ స్టాక్ మార్కెట్లో జరిగే ఆర్థిక ఒప్పందాలు. సో ఈ అమ్మకం ఒప్పందాలు కావచ్చు, కొనుగోలు ఒప్పందాలు కావచ్చు, అవి ఎక్కువ జరిగితే మనకి ఈ డెరివేటివ్ ఎక్స్చేంజ్ లోపల ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అటువంటిది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి వరుసగా 5వసారి వచ్చింది. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఎవరు ర్యాంక్ ఇస్తారంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్తుంది. సో ఇది వెరీ ఫేమస్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వరుసగా 5వసారి వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఒక ఫ్యాక్ట్ క్వశ్చన్ మనకి, ఎత్తైన రామాలయం ప్రపంచం లోపల ఇన్ఫ్యాక్ట్ ఇది ఆస్ట్రేలియా ఓపెన్ చేస్తుంది. 521 ఫీట్స్ ఎత్తు కలిగి ఉంటుంది ఆ టెంపుల్. అయితే ఇది ప్రపంచంలో ఎత్తైన టెంపుల్ అని చెప్పేసి పిలవచ్చు. ఇన్ఫ్యాక్ట్ హిందూ టెంపుల్లలో ఇదే అతిపెద్దది. సో ఆస్ట్రేలియా అని చెప్పేసి 25 లాస్ట్ కల్లా ఇది అందుబాటులోకి వస్తుందట. సో మనకి తెలంగాణ పేపర్లో ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో అతి ఎత్తైన రామాలయం అని చెప్పి 721 ఫీట్స్, 721 అడుగులు అంటే చాలా ఎత్తైన ఆలయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఈరోజు మన విజయనగరం లోపల ఏపీ సీఎం జగన్ అన్న స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభ ఉత్సవం చేస్తున్నాడు. సో 19 జనవరి కాబట్టి రేపు పేపర్లో సమాచారం మరింతగా వస్తుంది. బట్ మనం బ్రీఫ్గా చూస్తే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి దీనికి పెట్టడం జరిగింది. సో ఇది అంబేద్కర్ యొక్క విగ్రహం అండి. బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహము. ప్రపంచంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అని చెప్పేసి దీన్ని పిలుస్తున్నమాట. మొత్తం 206 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ విగ్రహము యాక్చువల్గా 125 ఫీట్స్ ఉంటే ఆ పీఠం ఏదైతే ఉందో అది 81 ఫీట్స్ కాబట్టి మొత్తం చూస్తే 206 వస్తుంది. సో ప్రపంచంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అంటే ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి వస్తుంది. ఇది విజయనగరం దగ్గర మనకు నిర్మాణం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇటీవల చూస్తే అక్టోబర్ నవంబర్ మాసం కరెంట్ అఫైర్స్ లోపల వచ్చింది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి. అది కూడా అంబేద్కర్ విగ్రహమే. ఇన్ఫ్యాక్ట్ అది మేరీల్యాండ్, అమెరికా లోపల ఉన్న మేరీల్యాండ్ లోపల స్టార్ట్ చేయడం జరిగింది. అది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఫ్రమ్ మేరీల్యాండ్, అంబేద్కర్ విగ్రహమే. ఇటీవల 14th ఏప్రిల్ అంబేద్కర్ మనకు ఇన్ఫ్యాక్ట్ బర్త్డే కాబట్టి మన మాజీ సీఎం కేసీఆర్ గారు తెలంగాణ లోపల అంబేద్కర్ విగ్రహాన్ని స్టార్ట్ చేసిండు. సో ఇవన్నీ అంబేద్కర్ విగ్రహాలు అని చెప్పేసి మనకి ఇటీవల వార్తల్లో ఉన్నాయి. మేరీల్యాండ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే విజయనగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం పేరు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. వాస్తవంగా ఒకసారి రాజ్యాంగ సభలో అంబేద్కర్ మాట్లాడుతూ విగ్రహ ఆరాధన లేదా విగ్రహ ప్రతిష్టాపన అనేది వ్యతిరేకం అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ ఒక ఫెస్టివల్ వార్తల్లో ఉంది. ఆ ఫెస్టివల్ పేరు ఫక్కీ పాగా హార్న్బిల్ ఫెస్టివల్. సో ఇది ఇన్ఫ్యాక్ట్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర పండుగ. 2019 లోపల దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. తెలంగాణ కాకుండా మిగతా రాష్ట్రాల పండుగలు కొన్నిసార్లు వార్తల్లో ఉన్నప్పుడు వస్తాయి ఎగ్జామ్ లోపల. అటువంటిది ఫక్కీ పాగా హార్న్బిల్ ఫెస్టివల్ అని చెప్పేసి. మనకు హార్న్బిల్ ఫెస్టివల్ ఇంకోటి ఉంటుంది. డిసెంబర్ 1న నాగాలాండ్ యొక్క వార్షికోత్సవం. అది డిసెంబర్ 1 నుంచి 10th వరకు ఇది నాగాలాండ్ లోపల జరిగే హార్న్బిల్ ఫెస్టివల్. దాన్ని ఫెస్టివల్ ఆఫ్ ది ఫెస్టివల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ హార్న్బిల్ అనేది ఇన్ఫ్యాక్ట్ అరుణాచల్ ప్రదేశ్కును కేరళ రాష్ట్రానికి స్టేట్ బర్డ్గా ఉన్నది. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటామంటే మనం ఈ రాష్ట్రం లోపల చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ ఫక్కీ అని చెప్పేసి ఒక టైగర్ రిజర్వ్ ఉంటుంది. సో టైగర్ రిజర్వ్ లోపల హార్న్బిల్ యొక్క పక్షి సంరక్షణ కోసం అని చెప్పేసి ఒక నైషి అని చెప్పేసి ఒక ట్రైబల్ కమ్యూనిటీ కృషి చేస్తుంది. వీళ్ళ కృషికి గుర్తింపుగా ఈ ఫెస్టివల్ 2019 నుంచి రాష్ట్ర పండుగ గుర్తించడం జరిగింది. సో ఫక్కీ టైగర్ రిజర్వ్, రాష్ట్రం పేరు అరుణాచల్ ప్రదేశ్, ట్రైబల్ కమ్యూనిటీ నైషి అని చెప్పేసి వీళ్ళ కృషికి గుర్తింపుగా రాష్ట్రం గుర్తించి ఈ రాష్ట్ర పండుగ గుర్తించడం జరిగింది. హార్న్బిల్ ఫెస్టివల్ మనకి
నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్ అని చెప్పేసి December 1 to 10 వరకు జరుగుతుంది. అది వార్షిక పండుగ మనకు. ఇన్ఫ్యాక్ట్ హార్న్బిల్ అనే రాష్ట్ర పక్షి అరుణాచల్ ప్రదేశ్కు, కేరళకి రెండింటికి రాష్ట్ర పక్షిగా ఉంది. సో నెక్స్ట్ ఒక 3 అంశాలు మనకి డిఫెన్స్ కేటగిరీలో ఈరోజు వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే టొమ్హాక్ క్షిపణి అని చెప్పేసి ఇది ఈనాడు ఆర్టికల్. సో ఇది వాస్తవంగా అమెరికా యొక్క క్షిపణి. ఇది ఏంటి, టొమాహాక్ క్షిపణి అని చెప్పేసి ఇది అమెరికా యొక్క మిస్సైల్. దీన్ని జపాన్ కొనుక్కుంటుందట, అందుకు వార్తల్లో వచ్చింది. సో మొత్తం మీద 400 టొమాహాక్ క్షిపణిలు కొంటున్నామని చెప్పేసి ఆ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఇటీవల మనకు ఈ యుఎస్ఏ ఏదైతే ఉందో ఈ టొమాహాక్ మిసైల్ని ఆస్ట్రేలియాకు అమ్మడం జరిగింది. మనకు డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ లోపల వస్తుంది. రైట్. ఇన్ఫ్యాక్ట్ టొమాహాక్ అనేది ఒక లాంగ్ రేంజ్ మిసైల్, దీర్ఘ శ్రేణి మిసైల్. ఇది సబ్సోనిక్ వేగంతో పోతుంది. ఇట్ ఈస్ క్రూయిజ్ మిసైల్ అని చెప్పేసి మన నెంబర్ ఆఫ్ టైమ్ బాలిస్టిక్ మిసైల్ అంటే ఏంది, క్రూయిజ్ అంటే ఏంది అని చెప్పేసి డిస్కస్ చేసినాం. సో ఇది క్రూయిజ్ మిసైల్, లాంగ్ రేంజ్, సబ్సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఒక భీష్మ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఏంటి భీష్మ అంటే ఒక టగ్ ఇది. సో టగ్ అంటే ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ. ఈ ఓడని సముద్రం నుంచి ఒడ్డుకి, కొన్నిసార్లు ఒడ్డును సముద్రం లోపలికి లాగే పడవ పేరు టగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ టగ్ అనేది ఒక భీష్మ మనకు నౌకాదళంలోకి వచ్చింది కాబట్టి వార్తల్లో ఉంది. దీని యొక్క సామర్థ్యం ఏంటంటే మనకు 25 టగ్ బొల్లార్డ్ పుల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ బీపీ అనేది మనకు ఆ టగ్ యొక్క సామర్థ్యాన్ని, ఎంత బరువుని లాగుతుంది అని చెప్పేసి 25 టగ్స్ బొల్లార్డ్ పుల్స్ అని చెప్పేసి ఈ భీష్మ యొక్క సామర్థ్యాన్ని మనము బొల్లార్డ్ పుల్స్లో కొలుస్తాము. సో మనకి ఆ ప్రమాణాలు అని చెప్పేసి ఉంటాయి మనకు కొన్ని. సో ఇన్ఫ్యాక్ట్ అటువంటిది భీష్ము అనే సామర్థ్యాన్ని మనము బొల్లార్డ్ పుల్స్లో కొలుస్తాము. ఈ భీష్మ అనేది ఏదైతే ఉందో 25 బొల్లార్డ్ పుల్స్ సామర్థ్యం కలిగి ఉంటుంది. సో నెక్స్ట్ హెయిల్ అని చెప్పేసి ఇంకొక మిసైల్ మనకి వార్తల్లో ఉంది. సో హెయిల్ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఇది మిసైల్ కాదు, ఒక డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది అండర్ వాటర్ డ్రోన్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇది అణుశక్తి మోసుకుపోయేంత సామర్థ్యం కలిగి ఉంటుంది. ఉత్తర కొరియా ప్రయోగించింది. సో ఇది అండర్ వాటర్లో ఉన్న డ్రోన్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇది అణుశక్తి కలిగి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ పైకి దాడి చేస్తుంది కాబట్టి సో దీన్ని రేడియో ధార్మిక అణుశక్తి కలిగిన డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం. సో వాస్తవంగా కొరియా భాషలో హెయిల్ అంటే సునామీ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో కొరియన్ వర్డ్ మనకు ఉత్తర కొరియా ప్రయోగించింది కాబట్టి వార్తల్లో ఉంది. హెయిల్ అనగా సునామీ అని చెప్పేసి కొరియా భాషలో మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. మరొకసారి ఈరోజు వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఈ ఎస్సీ ఉపవర్గీకరణ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ నియామకం చేయడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఇది వార్తల్లో వచ్చింది. సో మనం ఇంతకుముందు గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి ఒక ఆర్టికల్ చేసి ఉన్నాము. సో ఇన్ఫ్యాక్ట్ మన ప్రధానమంత్రి గారు మన హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎస్సీ ఉపవర్గీకరణ అంశాన్ని లేవనెత్తిండు. అప్పుడు మనం డిస్కస్ చేసినాము. సో సుప్రీంకోర్టు తీర్పులు ఏంటని చెప్పేసి, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఏంటని చెప్పేసి, అనుకూల అంశాలు ప్రతికూల అంశాలు ఏంటని చెప్పేసి, వాట్ ఈస్ వే ఫార్వర్డ్ మనం డిస్కస్ చేసినాము. గ్రూప్లో షేర్ చేసిన ఇంతకుముందే. సో అది చూసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కేవలము కమిటీలో మెంబర్స్ ఎవరని చెప్పేసి, కమిటీ యొక్క విధి ఏంటని చెప్పేసి డిస్కస్ చేస్తాం. సో ఎస్సీ యొక్క ఉపవర్గీకరణ కోసము కమిటీ ఎవరు అంటే రాజీవ్ గాబా. ఇన్ఫ్యాక్ట్ క్యాబినెట్ యొక్క సెక్రటరీ తను. ఈయన ఆధ్వర్యంలో ఇంకొక 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు న్యాయశాఖ, హోంశాఖ, గిరిజన శాఖ అండ్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయశాఖ యొక్క కార్యదర్శులు అందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 5 మెంబర్ కూటమి అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒక విధి ఏంటంటే, ఈ ఎస్సీ లోపల మొత్తం 1200 క్యాస్ట్ ఉన్నాయట. అందులో వెనుకబడ్డ వాళ్ళ కోసము అన్ని ప్రయోజనాలు దక్కాలంటే ఎటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి సిఫార్సు చేయమని చెప్పేసి ఈ కమిటీని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఎస్సీ కులాల్లో వెనుకబడ్డ వర్గాలకు అన్ని ప్రయోజనాలు దక్కాలంటే ఏ చర్య తీసుకోవాలి, అటువంటి దాన్ని సిఫార్సు చేయమని చెప్పేసి ఈ రాజీవ్ గాబా కమిటీ పనిచేస్తుంది. నెక్స్ట్ వెరీ ఫేమస్ సమ్మిట్ మనకి వార్తల్లో ఉంది. 19th నాన్ అలైన్డ్ మూమెంట్ అని చెప్పేసి, అలైన్ ఉద్యమ సమావేశం అని చెప్పేసి దీన్ని కంపాలా హోస్ట్ చేస్తుంది, ఉగాండా రాజధాని అని చెప్పేసి. భారతదేశం నుంచి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు హాజరవుతున్నారు. సో ఇది కంపాలా పేరు గుర్తుపెట్టుకోవాలి, నాన్ అలైన్డ్ అని చెప్పేసి వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ 1955 బాండింగ్ కాన్ఫరెన్స్ లోపల జరిగిన ఒప్పందం ఫలితంగా
1961లో ఫస్ట్ నామ్ సమ్మిట్ బెల్గ్రేడ్ లోపల జరుగుతుంది ఫ్రమ్ యుగోస్లేవియా అని చెప్పేసి. అప్పుడే మనకి సో అలునా ఉద్యమ రూపశిల్పి అని చెప్పేసి నెహ్రూ అని చెప్పేసి ఉంటాడు. సో కొన్ని దేశాల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. నామ్ యొక్క రూపకర్తలు ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ నెహ్రూ ఒకరు, ఇండియా. సో యుగోస్లేవియా నుంచి టిటో అని చెప్పేసి ఉంటాడు. నెక్స్ట్ ఇండోనేషియా నుంచి సుకార్నో అని చెప్పేసి ఉంటాడు. నెక్స్ట్ ఈజిప్ట్ నుంచి సో అబ్దెల్ అని చెప్పేసి ఉంటాడు. సో గమన్ అబ్దేల్ అని చెప్పేసి వీళ్ళు నలుగురు కూడా రూపకర్తలు ఈ నామ్ యొక్క ఉద్యమానికి. సో వాట్ ఈస్ ద నామ్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, ఏ ఒక్క కూటమిలో చేరకుండా సొంత వైఖరి కలిగి ఉండటము. అటువైపు ప్రచ్ఛన్న కూటమి అని చెప్పేసి మనకి మొత్తం 2 ఉంటాయి. అమెరికా ఆధ్వర్యంలో ఒక కూటమి, సెకండ్ వరల్డ్ వార్ అయినాక ప్రపంచం మొత్తం 2గా డివైడ్ అయిపోతుంది. ఒక కూటమికి రష్యా ఆధ్వర్యంలో ఉంటే ఇంకో కూటమి అమెరికా ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ 2 కూటముల్లో చేరకుండా ఉన్న వాటిని మనకు నామ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రజెంట్ మనం నాన్ అలైన్డ్ నుంచి ఆల్ అలైన్డ్ వైపు వెళ్తున్నాము. అందరినీ ఇన్ఫ్యాక్ట్ హగ్ చేసుకోవాలని చెప్పేసి, ఏ ఒక్కరిని వదులుకోవద్దని చెప్పేసి రష్యా కానీ అమెరికా కానీ సో మనం అన్ని గ్రూపుల్లో కూడా ప్రజెంట్ ఉన్నాం. అంటే భిన్న ధృవాలు కలిగిన దేశాల మధ్య మనము అన్ని గ్రూపుల మధ్య బ్యాలెన్స్డ్గా ఉన్నామని చెప్పేసి చెప్పొచ్చు. ప్రజెంట్ మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైఖరి ఏంటి, నాట్ నాన్ అలైన్మెంట్, ఇట్ ఈజ్ ఆల్ అలైన్మెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో రష్యా ఆధ్వర్యంలో ఉన్న కూటమిలో ఇండియా ఉంది, బ్రిక్స్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్. మరొక వైపు చూస్తే అమెరికా ఆధ్వర్యంలో I2 U2 అని చెప్పేసి కూడా ఉన్నది. సో అట్లా చూస్తే భిన్న ధృవాల మధ్య ఉన్న కూటములలో సభ్యత్వం తీసుకుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ నాన్ అలైన్డ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆల్ అలైన్మెంట్ అని చెప్పేసి మన జయశంకర్ గారు ఇంతకుముందు ఒక ప్రసంగంలో చెప్పాడు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ అపాయింట్మెంట్ జరిగింది దల్జిత్ సింగ్ చౌదరి అని చెప్పేసి వార్తల్లో ఉన్న వ్యక్తి. సో దల్జిత్ సింగ్ చౌదరి ఇన్ఫ్యాక్ట్ ఈయన ఎవరు అంటే ఈ సశస్త్ర సమా బిల్ యొక్క డైరెక్టర్ జనరల్ అపాయింట్మెంట్ అయ్యాడు. సో SSB వన్ ఆఫ్ ది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, మొత్తం 7 ఉంటాయి కదా, అందులో ఒకటి ఈ సశస్త్ర సీమా బల్ అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ నేపాల్ భూటాన్ సరిహద్దుల్లో వీళ్ళు విధులు కండక్ట్ చేస్తారు. సో వెరీ ఫేమస్ కాబట్టి ఇది ఈ అపాయింట్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో నెక్స్ట్ ఒక పుస్తకం వార్తల్లో ఉంది. పుస్తకం పేరు సో ఫెర్టిలైజింగ్ ద ఫ్యూచర్ అని చెప్పేసి మన హెల్త్ మినిస్ట్రీ మన్సుఖ్ మాండవియా పుస్తకం రాయడం జరిగింది. సో పుస్తకం పేరేంటి అంటే ఫెర్టిలైజింగ్ ది ఫ్యూచర్ అని చెప్పేసి, భారతదేశము ఎరువుల విషయంలో స్వావలంబన వైపు వెళ్ళాలని చెప్పేసి పుస్తకం చెప్తుంది. పుస్తకం యొక్క ఆవిష్కరణ మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ గారు చేయడం జరిగింది. సో మంత్రులు రాసిన పుస్తకాలు తరచుగా ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి ఈ పుస్తకం పేరు మనకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హర్ని సరస్సు అని చెప్పేసి గుజరాత్లో ఉంటుంది. అన్ఫార్చునేట్లీ విహారయాత్రకాన్ని వెళ్ళి ఒక 16 మంది చనిపోయారు. సో వాళ్ళకి ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి మనకి ఇన్ఫ్యాక్ట్ ఎక్స్గ్రేషియా అని చెప్పేసి 2 lakhs ఇవ్వడం జరిగింది. ఈ PMNRF చూస్తే ఇది పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయలేదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఒక ట్రస్ట్గా ఉన్నది. దీంట్లో బడ్జెట్ కేటాయింపులు ఉండవు, ప్రజలే దాతలుగా ఉండి విరాళాలు ఇవ్వడం ద్వారా ఇది కండక్ట్ చేయబడుతుంది, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇటువంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు తక్షణమే ఉపశమనం కోసం అని చెప్పేసి చెల్లింపులు చేయాలని చెప్పేసి దీన్ని సృష్టించారు. మన నెహ్రూ ఉన్నప్పుడు ఇది ఉండడం జరిగింది. రైట్, దీన్ని అడిట్ చేయవచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అస్సాం వైభవ్ అని చెప్పేసి అస్సాం యొక్క అత్యున్నత పౌర పురస్కారము ఏంటి, అస్సాం వైభవ్. సో వెరీ ఫేమస్ అవార్డు, అస్సాంలో అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పేసి పిలుస్తాం. మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, రంజన్ గగోయికి వచ్చింది. ఇతను ఇన్ఫ్యాక్ట్ మనకు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఫస్ట్ CJ అని చెప్పేసి చెప్పొచ్చు. తెలంగాణ కోసం ఒక 2 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ది వెల్ది హరిప్రసాద్ అని చెప్పేసి ఈ రాములోరి కోసం మనకు చేనేత వస్త్రాల మీద ఈ రాముడి యొక్క ఇతివృత్తం ఆధారంగా బంగారపు చీర అల్లిండు, అది PM మోడీకి ఇవ్వడం జరిగింది. సో అందుకు మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఎయిర్ ట్యాక్స్ అని చెప్పేసి హైదరాబాద్లో వెరీ ఫస్ట్ టైం మారుతి డ్రోన్స్ అని చెప్పేసి తీసుకొస్తుంది. ఈ మారుతి డ్రోన్ అనే సంస్థ జపాన్ యొక్క స్కై డ్రైవ్ అనే సంస్థను ఒప్పందం చేసుకొని వెరీ ఫస్ట్ టైం ఎయిర్ ట్యాక్స్ని తెలంగాణ లోపల ప్రవేశపెడుతుంది. సో అది మనకు 2 వార్తలు ఉన్నాయి, వెల్ది హరిప్రసాద్ చేనేత బంగారు చీర రామాలయము కోసం అని చెప్పేసి
ఈ రాముని యొక్క ఇతివృత్తం ఆధారంగా దాన్ని నేయడం జరిగింది. ప్రధానమంత్రికి గిఫ్ట్ ఇస్తారట, ఇంకా ఇవ్వలేదు, మేబీ ఇవ్వచ్చు త్వరలో. ఎయిర్ ట్యాక్స్ ఒకటి మనకి వార్తల్లో ఉంది. మారుతి డ్రోన్స్ ప్లస్ స్కై డ్రైవ్ జపాన్ సంస్థ యొక్క ఒప్పందం ఫలితంగా త్వరలోనే అమలుకి వస్తుందని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ 19th జనవరి. ఫస్ట్, డెరివేటివ్ ఎక్స్చేంజ్ లోపల నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వరుసగా 5వసారి అగ్రస్థానం ఆక్రమించింది. నథింగ్ బట్ స్టాక్ ఎక్స్చేంజ్ లోపల అత్యధిక ఒప్పందాలు జరిగినాయి కాబట్టి అగ్రస్థానం ఆక్రమించింది. ప్రపంచంలో ఎత్తైన రామాలయము ఆస్ట్రేలియా లోపల ఉన్నది 721 feet అని చెప్పేసి. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి అంబేద్కర్ విగ్రహము విజయనగరం లోపల మన జగనన్న స్టార్ట్ చేస్తున్నాడు ఈరోజు. నెక్స్ట్, పక్కీ పాగా హార్న్బిల్ ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్ లోపల ఒక రాష్ట్ర పండుగ జరుపుకుంటున్నాము. నైషి కమ్యూనిటీ యొక్క కృషిని గుర్తింపు కోసం అని చెప్పేసి దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. హార్న్బిల్ ఫెస్టివల్ వేరు, నాగాలాండ్ లోపల ఇట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ ది ఫెస్టివల్స్ అని చెప్పేసి పిలుస్తాం. టోమహాక్ క్షిపణి, ఇది అమెరికా క్షిపణి, వాస్తవంగా జపాన్ కొనుగోలు చేస్తుంది. లాంగ్ రేంజ్ కలిగి ఉంటుంది, సబ్సోనిక్ వేగం కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ ద క్రూయిజ్ మిస్సైల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భీష్మ్ అనేది వన్ ఆఫ్ ది టగ్, ఇది దీని యొక్క సామర్థ్యం ఎంత మనకు 25 టగ్ బొల్లార్డ్ పూల్స్ అని చెప్పేసి పిలుస్తాం. హెయిల్ అనేది ఉత్తర కొరియా యొక్క సముద్ర గర్భ డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం. అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉంటుంది. కొరియా భాషలో హెయిల్ అంటే సునామీ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్సీ ఉపవర్గీకరణ కోసం అని చెప్పేసి రాజీవ్ గాబా నేతృత్వంలో కమిటీ నియామకం చేస్తే అందులో హోంశాఖ, తర్వాత న్యాయశాఖ, గిరిజన శాఖ అండ్ సామాజిక న్యాయశాఖ యొక్క కార్యదర్శులు మెంబర్స్గా ఉంటారు. విధి ఏంటి అంటే ఎస్సీలో బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏం చేయాలని చెప్పేసి కమిటీ సిఫార్సు చేయబోతుంది. 19th నాన్ అలైన్డ్ మూవ్మెంట్ యొక్క సమ్మిట్ ఉగండాలోని కంపాలో జరుగుతుంది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ హాజరయ్యాడు మనకు. సో ఈ థీమ్ ఏంటని చెప్పేసి మనకు గట్రా అవి లభ్యం కాలేదు, చూద్దాం తర్వాత. నెక్స్ట్, దల్జిత్ సింగ్ చౌదరి అని చెప్పేసి సశస్త్ర సీమా బల్ యొక్క డైరెక్టర్ జనరల్గా అపాయింట్మెంట్ అయ్యాడు ఈరోజే, రేపు పేపర్లో వస్తుంది. ఫెర్టిలైజింగ్ ది ఫ్యూచర్ అని చెప్పేసి మన్సుఖ్ మాండవీయ యొక్క పుస్తకము. హార్ని సరస్సు లోపల విపత్తు సంభవించి పడవ బోల్తపడి ఎక్కువ మంది మరణించారు కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఆ రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్ అని చెప్పేసి. అస్సాం వైభవ్ అవార్డు రంజన్ గగోయికి వచ్చింది. సో ఇవి కరెంట్ అఫైర్స్. రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల మనకు స్పేస్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి 1 yearలో జరిగిన ముఖ్యమైన ఇస్రో యొక్క ముఖ్యమైన ఏం లేదు, అన్ని అంతరిక్ష ప్రయోగాలు, ఇతర దేశాల ప్రయోగాలు, ఇస్రో యొక్క ప్రోగ్రామ్స్ ఏంటి, ప్రయోగాలు కాకుండా వాటిని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.